నమస్తే, నా పేరు వంశీ. జాగోరే జాగో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాగోరే జాగో కార్యక్రమం ఒక సంవత్సరంన్నరగా యమునా పాఠక్ గారు జాతీయ మహిళా అధ్యక్షురాలు, విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో కార్యక్రమం ఎంతో రసవతరంగా కొనసాగుతుంది. ప్రతి వారం ఒక విశిష్టమైన ఒక కార్యక్రమాన్ని తీసుకొని దానివైపు లోతైన చర్చను నిర్వహిస్తున్నారు. ఈ వారం స్వామి శరణమై అప్ప మీద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక మంది అతిథులతో కేరళ నుంచి కూడా మనకి అనేక మంది అతిథులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడి ఈ కార్యక్రమాన్ని మరింత లోతుగా చర్చిద్దాం. చర్చలోకి వెళ్లే ముందు ఒక్కసారి కార్యక్రమం లోకవీరం మహాపూజ్యం సర్వరక్షకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప. హరిహరసుతుడైన అయ్యప్పను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో భక్తిగా కొలుస్తారు. శబరిమలలో వెళ్ళేవారు తెలుగువారే అత్యధికంగా ఉంటారు. దీక్షలో కూడా శ్రద్ధాభక్తుల్లో కూడా తెలుగువారే ఎక్కువగా ఆచరిస్తారనే పేరుంది. అయితే ఎప్పుడూ లేనిది శబరిమలలో తొక్కిసలాట వార్తలు హిందూ భక్తులను కలిచివేస్తున్నాయి. అక్షరాస్యతలో విజ్ఞానంలో అగ్రస్థానంలో ఉండే కేరళ శబరిమల విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడం వల్లనే ఇదంతా జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తుందన్న విమర్శలు వెలుగు చూస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం? కేరళ సర్కార్ ఈ విషయంలో ఏమైనా క్లారిటీ ఇచ్చిందా? తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఇక్కడ చక్కగా ఎంతో మేనేజ్ చేస్తున్నప్పుడు శబరిమలలో భక్తులు ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నారు? ఆలయంలో చోరీకి గురైన బంగారం విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగానే సౌకర్యాల కల్పనలో కూడా అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ విషయంలో భక్తులు చేయాల్సిందేంటి? మన తక్షణ కర్తవ్యం ఏంటి? ఇప్పుడు సంక్రాంతి వస్తుందంటే అయ్యప్ప భక్తుల దృష్టంతా జ్యోతి దర్శనం మీదనే ఉంటుంది. మకర జ్యోతిని దర్శించుకునేందుకు దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాములు పోటెత్తుతారు. అయితే స్వామి దర్శనం కోసం ఎంత ఆరాటపడతారో ఇప్పుడు అంత ఆందోళనకరంగా మారుతోంది. ఇటీవల కొద్ది రోజుల క్రితం భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో తొక్కిసలాట పెరిగింది. 48 గంటల్లోనే 1,00,000కు పైగా భక్తులు వచ్చారు. భక్తుల సంఖ్య పెరగడం ఒక కారణమైతే వచ్చిన భక్తులను వచ్చినట్టుగా పంపించడంలో విఫలం కావటమే అతిపెద్ద వైఫల్యంగా తెరమీదికి వచ్చింది. స్వామి దర్శనం కోసం వెళ్తున్న యాత్రలో ఓ వృద్ధ మహిళ గుండెపోటుతో చనిపోయింది. భక్తుల క్యూలైన్లు ముందుకు కదలకపోవడంతో గంటల తరబడి వెయిట్ చేయాల్సి రావటం, ఆహారం నీళ్లు దొరక్కపోవటం, ఇలాంటి కారణాల వల్ల డీహైడ్రేషన్ పెరిగింది. ఆమెను చూసేవారు లేకపోవటం, సమయానికి హెల్పింగ్ అందకపోవడంతో గుండెపోటుకు గురైందని తేల్చారు. ఆ మహిళ మరణం తొక్కిసలాటకు సంబంధించింది కాదు, క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోవటం వల్ల జరిగింది. ఇక తొక్కిసలాటలో బాలస్వాములకు ఊపిరాడలేదు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది దేశవ్యాప్తంగా హిందూ సంఘాల్లో చర్చగా మారింది. భక్తుల్లో ఆందోళనకు దారితీసింది. శబరిమల వెళ్లాలంటే వెనుకంజ వేసేలా పరిస్థితి తయారైంది. ఇది అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య మీద ప్రభావం చూపుతుందన్న విమర్శలకు తావిస్తోంది. అయ్యప్ప స్వామికి ఇరుముడి ద్వారా, అలాగే భక్తులు సమర్పించుకునే మొక్కుల ద్వారా ప్రతి ఏటా భారీ ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ఆదాయానికి తగినట్టుగా మేనేజ్మెంట్ జరగటం లేదన్న విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు కారణం పినరయి విజయన్ సర్కార్ శబరిమల ఆలయాన్ని కావాలనే నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేరళలో సాధారణంగా కాంగ్రెస్, ఎల్డీఎఫ్ ప్రభుత్వాలు మారుతుంటాయి. ఈ రెండు పార్టీలు కూడా హిందూ భక్తుల సెంటిమెంట్లకు విలువ ఇవ్వవు అనే విమర్శలు చాలా రోజులుగా హిందూ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయినా ఇప్పటివరకు వారి సెంటిమెంట్లకు ఏ పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో ఆలయంలో జరుగుతున్న అవినీతి కూడా భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. కొద్ది నెలల క్రితం జరిగిన బంగారం చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రకారం ఆలయంలోని 4.5 కిలోల బంగారం చోరీ అయింది. అందులో కొంత భాగం మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన దానికి జవాబు లేదు. మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, మరో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగారు పూతతో ఉన్న ద్వారపాలకుల విగ్రహాలను రాగిరేకులుగా నమోదు చేసి అంతర్జాతీయ ముఠాలకు విక్రయించాలనే ఆరోపణలు ఉన్నాయి. ఇది కేవలం చోరీ మాత్రమే కాదని, ఆలయానికి వచ్చే ఆదాయాల దుర్వినియోగానికి నిదర్శనమని, ఇందులో ప్రభుత్వం ద్వారా నియమితులయ్యే అధికారుల పాత్రే ఇందుకు కారణమన్న విమర్శలు స్థానిక బీజేపీ నేతలు, హిందూ సంఘాలు చేస్తున్నారు. కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేశారు.
మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు చేయడానికి అనుమతి లభించదు. దీంతో ఈ అంశం ఇప్పుడు హిందూ భక్తుల్లో చర్చకు దారితీస్తోంది. మరోవైపు తిరుమలలో కూడా భక్తుల తాకిడి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే క్రౌడ్ మేనేజ్మెంట్, దర్శనాలకు అనుమతి ఇచ్చేందుకు ఆన్లైన్ వ్యవస్థలు నిరంతరం పనిచేస్తుండటం, తిరుమల ఆలయ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన టీటీడీ బోర్డు మెంబర్లు ఉండటం వల్ల క్రౌడ్ మేనేజ్మెంట్ సవ్యంగా జరుగుతోంది. రోజుకు దాదాపు 1,00,000 మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి. లక్షల కొద్దీ లడ్డూ ప్రసాదాల వినియోగం జరుగుతోంది. అనేక సేవలు నిరాటంకంగా జరుగుతున్నాయి. కానీ శబరిమలకు ఏడాది పొడవునా కాకుండా కేవలం సీజన్లో మాత్రమే వచ్చే క్రౌడ్ని ప్రభుత్వం ఎందుకు మేనేజ్ చేయటం లేదన్న ప్రశ్నే కీలకంగా మారుతోంది. తిరుమల మాదిరిగానే శబరిమలకు కూడా ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నప్పటికీ నిర్వహణలో చాలా తేడా ఉందంటారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ట్రావెన్కోర్ కొచ్చిన్ హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ ప్రకారం ఏర్పడింది. శబరిమలతో పాటు దక్షిణ కేరళలో సుమారు 1,250 ఆలయాలను ఈ బోర్డు నిర్వహిస్తుంది. బోర్డు సభ్యులను ప్రధానంగా ప్రభుత్వమే నామినేట్ చేస్తుంది. రోజువారీ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నియామకాలు, బడ్జెట్ అనుమతులు, పాలసీ నిర్ణయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. దీనివల్ల అవినీతి ఆరోపణలు వచ్చినా విచారణలు జరగకపోవడం, బంగారం చోరీలు, తొక్కిసలాట తరచుగా వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక తిరుమలలో చూస్తే ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం నిర్వహించబడుతుంది. ఇది కూడా ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నప్పటికీ ఒకే ప్రధాన ఆలయానికి సంబంధించిన వ్యవహారాలకే పరిమితమవుతుంది. ఐఏఎస్ అధికారులు, సీసీటీవీ నిఘా, ఆన్లైన్ సిస్టమ్స్తో నిరంతరం ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ జరుగుతుంది. అందువల్లే టీటీడీ నిర్వహణకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరొచ్చింది. శబరిమలలో 2011లోనూ తొక్కిసలాట జరిగినప్పుడు సుప్రీంకోర్టు టీటీడీని ఉదహరించి అదే నమూనాను ఫాలో కావాలని చెప్పినా అక్కడి ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. ఇదంతా హిందూ సెంటిమెంట్లను నిర్లక్ష్యం చేయటమేనని విమర్శలకు కారణమవుతోంది. ఇక దక్షిణాది రాష్ట్రాలు సాంస్కృతికంగా దాదాపు సారూప్యంగా ఉండటంతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి నానాటికి అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు హైదరాబాద్లో మలయాళీల సంస్కృతిని చాటుకునేలా ప్రత్యేక భవనాలు, నిధులు కేటాయిస్తున్నారు. ఈ విధంగా రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలకు పెద్దపీట వేస్తున్నారు. కానీ ఆంధ్ర, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని తెలిసినా కేరళ సర్కార్ ఆ అంశానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దీంతో ఇది ఉద్దేశపూర్వకంగా హిందూ సెంటిమెంట్లను గాయపరచటమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తిరుమలలోనూ పరకామణి నుంచి పెద్ద సంఖ్యలో కానుకలు, డాలర్లు కొల్లగొట్టారంటూ రవికుమార్ అనే ఉద్యోగిని అరెస్ట్ చేశారు. ఇటీవల మరో ఉద్యోగిని కూడా అరెస్ట్ చేశారు. తాజాగా వైకుంఠ ఏకాదశి వేళ శ్రీ వెంకటేశ్వర స్వామి నకిలీ ఆభరణాల వ్యవహారం కలకలం సృష్టించింది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులోని ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నకిలీ వెండి ఆభరణాల వ్యవహారం బయటపడింది. స్వామివారికి అలంకరణ కోసం నగలను తీసి పరిశీలించగా అసలు వెండి ఆభరణాల స్థానంలో నకిలీ వెండి నగలు కనిపించాయి. స్వామివారికి దాతలు సమర్పించిన కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాల తొడుగులు సహా మరికొన్ని వెండి ఆభరణాలు దాదాపు 6 కిలోలు కనిపించకుండా పోయినట్టు అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు 14 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఇప్పుడిప్పుడే ఇలాంటి అంశాలు బయటపడుతున్న దరిమిలా అసలు దేవాలయాల్లో ఎక్కడెక్కడ ఎన్ని తరహాల్లో చోరీలు జరుగుతున్నాయో పూర్తిస్థాయి విచారణ జరిపించారని, దాంతోపాటు హిందూ దేవాలయాలకు సంబంధించిన అన్ని ఆదాయ వనరులపైన నిఘా తీవ్రతరం చేయాలని హిందూ సంఘాలు డిమాండ్